కనుక ఓ రాయి కథ, అదో బెజవాడి రాయి కథ. బెజవాడి రాయి కథ పవర్ ఎంత అంటే అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచేంత. మనం విన్నాం శనివారం రోజు రాత్రిపూట 9 గంటల ప్రాంతంలో జగన్ గారి మీద దాడి జరిగిందని. ఆ రోజు దాడి జరిగిన రాయిని పట్టుకోలేదు, కానీ రాయి విసిరిన వాడిని పట్టుకున్నామని మరి కాట్లేబట్లో సిపి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని మనకు అంతున్న సమాచారం. వాస్తవానికి సిపి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని నేను నిన్న నుంచి వెయిటింగ్, పొద్దు నుంచి పెడతారని సమాచారం వింటే ఉన్నాను, కానీ ఈ పాటికి పెట్టలేదు. సరే, ఫస్ట్ మనం మీడియా ముందుకు వద్దాం. సిపి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని అనుమానాలు నేను లేవనెత్తే ప్రయత్నం చేశాను. సిపి గారు ప్రెస్ మీట్లో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. నాకున్న అనుమానాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మళ్ళా సిపి గారు వాటి సమాధానాలు చెప్తారా లేదా ముందే అడిగే ప్రయత్నం చేద్దాం. ముందు అనుమానాన్ని ప్రజల దృష్టిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి అనుమానాన్ని కనుక సిపి గారు నివృత్తి చేయగలిగితే సిపి గారు నిజం చెప్పినట్టు లెక్క. లేకపోతే అనుమానాలకి సమాధానం చెప్పలేకపోతే ఓ కట్టు కథ అలినట్టు లెక్క. ఎందుకు కట్టు కథ నేను అంటున్నానంటే, అదే ఉమ్మడి విజయవాడ సంబంధించి అంటే కృష్ణా జిల్లాకు పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాల్లో ఒక అమ్మాయి అయేషా మేర మీద అత్యాచారం జరిగితే ఎవరో ఒక అనామకుని తీసుకొచ్చి వీడియో చేశాడని చెప్పేసి నేరం వాడి మీద మోపి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించేసి తర్వాత తేలింది ఏంటంటే అతను బాధితుడు తప్ప నిందితుడు కాదు, అతను చెయ్యలేదు అని చెప్పి తేలింది. కానీ చెయ్యని నేరాలకి కొన్ని సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఎవరినో కాపాడటం కోసం పోలీసులు ఒక అమాయకుణ్ణి అనామకుణ్ణి ఇరికించారు. అలాంటి సంఘటనలు అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కొన్ని అనుమానాలకు రేవనెత్తాల్సి వస్తుంది. సతీష్నో లేదా దుర్గారావునో వీడే రాయిసిరాడు అని చెప్పబోతున్నారా? వాళ్ళ పేరెంట్ చెప్తుంది ఏంది, మా పిల్లగాళ్ళని అన్యాయంగా ఇరికించబోతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద రాయిసిరింది వీళ్ళే అని చెప్పబోతున్నారు. అట్లా క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాపోతున్నారు, బాధపడుతున్నారు. ఆ కాలనీ మొత్తం వడ్డెర కాలనీ, విజయవాడలో ఉన్న వడ్డెర కాలనీ మొత్తం బాధపడుతుంది. వాళ్ళు అలాంటి పిల్లగాళ్ళు కాదు అని చెప్పేసి. ఇంకో కథను బయటకి ఇంతవరకు లీక్స్ ఏం వదులుతున్నారు, ఏదో 350 రూపాయలు లేదా క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పేసి తీసుకెళ్లారు సభకి. అది ఇవ్వలేదని కోపంతో వాళ్ళు రాళ్ళు విసిరారు, వాళ్ళు మత్తు పదార్థాలు బానిసలు అయ్యారని చెప్పేసి ఒక కథను వినపడుతుంది. లేదు, ఇంకో కథను వినపడుతుంది. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకి లింక్ పెట్టి ఒక కథ అల్లాలి, అతన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయాలి అనే ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక ప్రచారం నడుస్తూ ఉంది. పోలీసులు మీడియాకు ముందు ఏమి చెప్పకుండానే ఇవన్నీ ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి. సరే, ఏం చెప్తారు సిపి గారని నేనైతే వెయిట్ చేస్తున్నా. కానీ నేను సిపి గారిని ప్రస్తుతం అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అడగాలి వాస్తవానికి. ఎందుకంటే ఆయన బాధితుడు, దెబ్బతగిన వ్యక్తి, ఆయన అడగాలి. కానీ ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఆయన మౌనం వెనుక కారణం ఏంటో నాకు తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిరిన రాయిని మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఆ రాయిని కనుక చూపించుంటే ఫస్ట్ అది కంకర రాయి అన్నారు, తర్వాత ఫస్ట్ అది స్లాబ్ కేసే అంటే రాయి మన కింద నేలకేసే ఫ్లోర్ కేసే ఒక రాయిని ముక్క అన్నారు, తర్వాత ఏరిగన్ని వాడారని చెప్పారు, తర్వాత ఇంకేదో క్యాట్ బాల్ వాడారని చెప్పారు, తర్వాత ఇప్పుడు రాయి చేత్తో విసిరాడని చెప్పారు. అసలు రాయి చేత్తో విసిరాడు అనే మాట నమ్మటానికి అవకాశం లేని మాట, అసలు నమ్మటానికి అవకాశమే లేదు. ఎలా లేదు అని నేను చెప్తున్నా వినండి. మరి ఎలా ఉంది అని సిపి గారు చెప్తారో నేను వింటాను, కానీ ఎలా లేదో నేను చెప్తున్నా వినండి. వాస్తవానికి జగన్ గారి పక్కన 20 రో పార్టీలు ఉన్నట్టు మన ప్రెస్ మీట్లో సిపి గారు చెప్పారు. 20 రో పార్టీలు అంటే 20x10 అంటే ఒక్కొక్క రో పార్టీకి 10 మంది పోలీసులు అన్నట్టు. అంటే 200 మంది పోలీసులు చుట్టూ ఉన్నారు. ఆ 200 మంది పోలీసులను దాటుకొని తర్వాత పబ్లిక్ ఉన్నారు, అంటే వైసీపీ కార్యకర్తలు, పూరి జల్లే వాళ్ళు, ఆ సభకు వచ్చిన జనం ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకొని ఒక స్కూల్ చాటున లేదా స్కూల్ ముందు లేదా పక్కన ఓపెన్ ప్లేస్లో నుంచి స్కూల్కి, బడికి, గుడికి ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో నుంచి రాయి విసిరాడని. నిజంగా అక్కడి నుంచి రాయిని అతను చీకట్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు మాత్రం వెలుగులో ఉంది, అందుకు కరెంట్ లేదు కాబట్టి ఇక్కడ చీకట్లో ఉన్నాడు. చీకట్లో ఉన్న వ్యక్తి అంతమందిని దాటుకొని అంటే దాదాపు 150 మీటర్లను దగ్గర దూరంగా ఉండాలి అతను, తక్కువ ఆ 150 మీటర్ల దూరంలో నుంచి చాలా హైట్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద, అంటే బస్సు ఉంది, బస్సు మీద స్టేజ్ ఉంది, స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అంటే ఎంత హైట్ ఉండాలి? బస్సు మీద స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తలకాయకి తాకే విధంగా ఒకటే ఒక రాయి విసిరితే ఆ రాయి జగన్మోహన్ రెడ్డి గారిని గాయపరిచింది, తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గాయపరిచింది.
ఇది నమ్మటానికి ఏమన్నా నమ్మశక్యంగా ఉందా? ఉంది, ఉసిరింది ఒకటే రాయి. అంత గురిచేసి కొట్టగల మనగాడు విజయవాడలో ఉన్నాడంటే అతన్ని తీసుకుపోయి ఒలింపిక్స్లో పెట్టాలి. నేను మొన్న కూడా చెప్పాను, వాడు బయట ఉండాల్సిన వాడు కాదు, ఎవడు విసిరినా సరే. అంత గురిగా ఒకటే రాయితో జగన్మోహన్ రెడ్డికి కొట్టగలిగారంటే మనం అతని నేరాన్నే కాదు, అతని టాలెంట్ని కూడా చూడాలని చెప్పేసి వాళ్ళు ఉన్న నేర ప్రవృత్తిని పక్కకు తీసేసి వాళ్ళు ఉన్న మంచిని ముందు పెట్టేసి ఒలింపిక్స్లో జాయిన్ చేపిస్తే మనకి గోల్డ్ మెడల్ పట్టుకొస్తాడు మన దేశానికి అతను. అంటే నమ్మటానికి ఏమాత్రం అవకాశం లేకుండా చెప్పగలిగే కథనని చెప్పారు. రెండోది, నేను మళ్ళీ చెప్తున్నాను, సిపి గారు చెప్పిన మాట నా సొంత మాటలేమీ కాదు. మొత్తం 1780 మంది పోలీసులు ఉన్నారు, ట్రాఫిక్ పోలీసులతో సహా మొత్తం 1480 మంది పోలీసులు, 300 మంది ట్రాఫిక్ పోలీసులు. లెఫ్ట్ రైటు జగన్మోహన్ రెడ్డి గారికి వెనక ముందు మొత్తం 800 మంది పోలీసులు ఉన్నారు. అంతమంది కళ్ళు గప్పి, అన్ని మీడియా కెమెరాల కళ్ళు గప్పి, అక్కడున్న సీసీ కెమెరాలు కళ్ళు గప్పి, అక్కడున్న 5-6 వేల మంది పబ్లిక్ కళ్ళు గప్పి ఒకడు రాయి విసిరాడు, అతన్ని ఎవరూ చూడలేదంటే ఆ రోజు నైట్ పట్టుకోలేకపోయారంటే దాన్ని మనం నమ్మాలి. నేను క్లియర్గా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టూ ఆ రోజు ఉన్నటువంటి కమాండోస్, జెడ్ కేటగిరీ కమాండోస్, ఆయన సీఎం గారు, ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, చుట్టూ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? జబ్బ దగ్గరగానే ఎందుకు మీడియా కెమెరాలు ఫోటోలు తీసుకునే విధంగా ఆ బ్లేడ్ తుడుచుకునేది అంతా కూడా మీడియా కెమెరాలు షూట్ చేసే విధంగా ఎందుకు ఎక్స్పోజ్ని ఇచ్చారు? ఎందుకు విజిబుల్గా పెట్టారు? ఎందుకు వెంటనే ప్రొటెక్ట్ చేయలేదు? ఆ రాయి బదులు గన్ అయింది అనుకోండి, గన్ గురిపెట్టి గుండెతో కాల్చాడనుకోండి, తుపాకీ గుండెతో కాల్చాడనుకోండి, ఎంత పెను ప్రమాదం జరుగుండేది ఆలోచించండి. సహజంగా ఏంటంటే ఒక రాయి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిందంటే, రాయి కాదు ఏదైనా గాయం తగిలిందంటే ముందు ఆయన ప్రొటెక్ట్ చేయడం కోసం మొత్తం జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మొత్తం చుట్టుముట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కనపడకుండా, బయట ఎవరికి కనపడరు, ఆయన ముందు ప్రొటెక్ట్ చేస్తారు, ముందు తీసుకెళ్లి సేఫ్ జోన్లో పెడతారు, వైద్యం చేస్తారు. కానీ ఇవన్నీ అక్కడ జరగలేదు. ఆయన విధులుగా తుడుచుకున్నారు, ఆయన చేసిపోయి బస్సులో కూర్చోబెట్టారు, ప్లాస్టర్ వేశారు, మళ్ళా ప్రచారం కొనసాగించాడు. మళ్ళా ప్రచారం కొనసాగించి గంట తర్వాత ప్రచారం అంతా అయిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. ఆ రోజు సెక్యూరిటీ దీన్ని ఎలా ఒప్పుకుంది? నేను ఈ ప్రశ్నలన్నీ సిపి గారు సమాధానాలు దాటేసి ఆయన అనుకున్న కథనే, ఆయన చెప్పదలుచుకున్న మాటనే మనం చెప్పుకుంటూ పోయారు. అసలు నేను అడుగుతున్నా, వీళ్ళ వల్ల కాదు. ఆ రోజు విసరబడ్డ రాయినే పట్టుకోలేకపోయారు. ఆ రాయిని పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, జగన్ గారి బ్లడ్ అంటిందా లేదు దొరికేది, వెల్లంపల్లి గారి బ్లడ్ అంటిందా దొరికేది, సాక్ష్యంగా రాయి ఉపయోగపడేది. కానీ ఈ అనగనగా చెప్పబడే ఈ రాయిని మాత్రం పట్టుకోలేదు. రాయిని పట్టుకోలేదంటేనే పోలీసుల డొల్లతనం బయటపడిపోయింది. ఇంత డొల్లతనం బయటపడిన తర్వాత కూడా ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో ఆడాలి, ఇంకేదో కథలు చెప్పాలి, జనాన్ని నమ్మించాలి, చెవులో పువ్వులు పెట్టాలి, ఆ ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నా, సిబిఐతో ఈ జరిగిన దాన్ని విచారించారు. జరిగింది సీఎం మీద, చిన్న వ్యక్తి మీద కాదు. చాలా అనుమానాలు ఉన్నాయి. బండ అనుమానం ఇది అనుమానించవచ్చు, లేదు కేసీఆర్ నాని అని నేను అనుమానించవచ్చు. ఎందుకు కేసీఆర్ నానిని అనుమానించాల్సి వస్తుంది అంటే, ఆయన ఏదో సౌండ్ వినపడిందని చెప్పాడు. నాకేదో సౌండ్ వినపడింది, టక్కున ఏదో పేరింది అని చెప్పాడు. అందుకే చాలా అనుమానం, ఎయిర్గన్తో పేర్చారా, క్యాట్ బాల్తో పేర్చారా, ఈ అనుమానాలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. మరి ఇలా చూసి చేత్తో విసిరేశారు. చేత్తో విసిరేసిన దానికి సౌండ్ ఎందుకు వస్తే? టప్పని సౌండ్ రాదు కదా. ఆ రోజు కేసీఆర్ నాని గారు మాట్లాడినప్పుడు కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేశారు. అంత డీజే సాంగ్స్ పెట్టుకొని అంత గోలగోలుగా ఉంటే అంతమంది జనాల్లో చిన్న క్యాట్ బాల్తో పెరిచింది, ఏరిగన్తో పెరిచింది, నీకు సౌండ్ వచ్చింది అంత దూరం నుంచి అని చాలామంది అడిగారు. ఎందుకంటే నేను జగన్ గారు పక్కన ఉన్నారు, ఆ ఎలా సౌండ్ వచ్చిందని అడిగారు. కానీ సమాధానం లేదు. అందుకని ఏదైనా కేసీఆర్ నాని ఇట్లా అబద్ధాలు చెప్పాడు, మాట మారుస్తున్నాడు అంటే ఏమన్నా ఆయన దాడి చెప్పించాలంటే ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకు అనుమానం మాత్రం చెప్తాను నేను. వైసీపీ వాళ్ళ లెక్క, అంబటి రాంబాబు లెక్క, ఇంకొకరి లెక్క చంద్రబాబు దాడి చేపించాడు, చంద్రబాబు చేపించాడు నేను చెప్పదలుచుకోలేదు. ఆధారం లేకుండా ఆరోపణ నేను చేయదలుచుకోలేదు. నాకున్న అనుమానాలు మాత్రమే పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ నాని అనుమానం ఎందుకు వస్తుందంటే, అక్కడ లోకల్ ఎంపీగా పోటీ చేస్తున్నాడు. పోయినసారి టీడీపీ నుంచి పోటీ చేశాడు, ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు. మరి వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుస్తున్నాడు లేదో, పక్కనే ఉన్న రాజధాని లేకుండా చేశాడు కదా జగను. మరి విజయవాడ సిటీలో ఉద్యోగులు ఎక్కువ, వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లు ఎక్కువ, వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఓట్లన్నీ పడతాయో లేదో. సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రాయి ఎత్తే సింపతి అని వచ్చి నేను గెలుస్తున్నామని చెప్పేసి ఏమైనా ఆలోచించాడని ఒక అనుమానం ఉంది
చాలామందిలో ఉంది. కేసీని నాని ఏమైనా దాడి చేయించాడని. మరి కేసీని నానిని కూడా ఎంక్వైరీ చేయాలి. కేసీని నానినే కాదు, ఆధారం లేకుండా ఆరోపణలు చేసినటువంటి అంబటి రాంబాబుని ఎంక్వైరీ చేయాలి. మంత్రి వేణుగోపాలకృష్ణని ఎంక్వైరీ చేయాలి, కేసులు బుక్ చేయాలి. వీళ్ళ ఆరోపణల ఆధారంగా ఆధారం లేకుండా అనుమానాలు కాకుండా ఆరోపణలు చేయటం వల్ల తర్వాత రోజు మంత్రి రోజా కానీ ఇదంతా ఆరోపణలు చేయటం వల్ల చంద్రబాబు మీద పవన్ కళ్యాణ్ మీద కూడా రాళ్ల దాడి జరిగిందనేటువంటి ఆరోపణని టీడీపీ జనసేన వ్యక్తం చేస్తున్నాయి కాబట్టి, టీడీపీ జనసేన అడుగుతున్నాయి కాబట్టి వాళ్ళు అడిగారు విపక్షాలు. అదేందో నాకు అర్థం కాలే. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోయి ఈ మొత్తాన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించని అడిగారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు అడగరు? అరే దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద స్వామి. వైసీపీ అధినాయకుడు, వైసీపీ పార్టీ రూపకర్త, ఆ పార్టీ పెట్టిన వ్యక్తి. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాగలిగారంటే ఆయన చదివే కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం వాళ్ళే కదా. మరి ఆయన మీద దాడి జరిగితే మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగరు? మన జగన్మోహన్ రెడ్డి గారు దాడి మీద ఫస్ట్ టైం స్పందించారు. నేను అనుకున్నా, అరే నా మీద దాడి జరిగితే మీరు పట్టించుకోరా, నిందితులను పట్టుకోరా, ఆ రాయినే పట్టుకోరా, మీరు నాకే సెక్యూరిటీ ఇవ్వరా, మీరు సామాన్య ప్రజలకు ఏమి ఇస్తారు? నా మీద జరిగిన దాన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించండి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారేమో అని అనుకున్నా. అలా కాకుండా ఇక్కడ తగ్గలేదు కాబట్టి ఓకే, ఇక్కడ తగ్గలేదు కాబట్టి ఓకే, ఇలా మాట్లాడారు. ఏంటి సార్ ఇది? మీరు కోడికత్తి ఆ రోజు ఏం జరిగింది అనేదే ఈరోజు వరకు తేల్చలేదు. పక్కన పెట్టేయండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని సునీత, షర్మిల మీ మీద, అంటే మీ సొంత చెల్లెలే, బయట వాళ్ళు కాదు, మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా వదిలేయండి. మీ మీద దాడి జరిగి దాడి చేసిన వాడు ఎవడో దొరకడా, దాడి చేసిన రాయి దొరకదా? అప్పటికప్పుడు అంతమంది జనాల్లో అనికల మధ్య సీఎం మీద దాడి చేస్తే పట్టుకునే వాడే లేదా? మీరేం సిబిఐ ఎంక్వైరీ అడగరా? కానీ సార్ అడగడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏందో చెప్పండి. లోకల్ పోలీసులు పట్టుకోలేదు, మీకు రక్షణ ఇవ్వలేకపోయారు. మీరు ప్రీపెడ్యూడ్ షెడ్యూల్ ముందే చెప్పొచ్చారు. కొత్తగా అప్పటికప్పుడు షెడ్యూల్ అయిన ప్రోగ్రాం కాదది. ముందే చెప్పి మీ పార్టీ ప్రచారానికి మీరు వచ్చారు. అయినా మీ మీద దాడి జరిగింది. అదేందో ఒకటే రాయి విసిరితే ఆ ఒకటే రాయి మీకు తగిలింది. అదే రాయి మళ్ళా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు తగిలింది, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారికి, మాజీ మంత్రి ఆయనకి తగిలింది. ఇద్దరిని గాయపరిచింది. మరి ఆ రాయి ఎట్టిపోయిందో ఎవరికి తెలియదు. గాల్లో ఎగిరిపోయింది, పటక్కన మాయమైపోయింది. విచిత్రాలుగా ఉన్నాయి వీరు చెప్పాయి, కథలుగా ఉన్నాయి వీరు చెప్పాయి. ఇంకోటి చెప్తున్నారు, ఆడేదో గజమాల అయిపోయారు, ఆ గజమాల ఏమైనా కోసుకుపోయిందేమో దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి అంటే అసలు ఆ వైపుగా ఎంక్వైరీయే లేదు. వన్ సైడ్ అనుకున్నారు, ఒకటి అనుకున్నారు, మైండ్లో ఫిక్స్ అయిపోయారు, ఇట్నే ఎంక్వైరీ చేయాలి. అందుకని నేను జగన్ గారు స్టేట్ పోలీసుని వద్దు, సిబిఐ కావాలని అడగట్లేదు. అసలు ఈ రోజు వరకు జగన్ గారి మీద లోపాలు బయటపడ్డాయి కదా, సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి కదా, ఆ సెక్యూరిటీ లోపాలకు బాధ్యులుగా ఎవరిన మీదనే యాక్షన్ తీసుకున్నారా? స్ట్రైట్గా అడుగుతున్నా. ఆ రోజు సెక్యూరిటీ లోపాల కారకులు ఎవరు? ముందు షెడ్యూల్ అయినటువంటి ప్రోగ్రాంలో సీఎం గారికి రక్షణ కల్పించడంలో ఫెయిల్ అయింది ఎవరు? ఆ ఫెయిల్ కావడానికి కారకులు ఎవరు? ఇంటెలిజెన్స్ ఏం చేసింది? స్టేట్ లోకల్ పోలీస్ ఏం చేసింది? జెట్ కేటగిరీ కమాండోస్ ఏం చేశారు? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఈ దాడికి ఎవరు బాధ్యత వహించాలి? ఒక్కరి మీదనే చర్య తీసుకున్నారా? ఇప్పుడు చెప్తారు సతీషో, దుర్గారావో మత్తుకు బ్యాలెన్స్ అయ్యి పలానా నాయకుడి దగ్గర డబ్బులు తీసుకోనో ఇంకోటి చేసుకోనో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారని ఒక చిన్న అనుమానం కలుగుతూ ఉంది. మరి ఏం చెప్తారో తెలియకుండా మనం అడగలేం. కావని మొన్న చెప్పిన మాటల ఆధారంగా సిపి గారిని చాలా గట్టిగా అడుగుతున్నాను, బలంగా అడుగుతున్నాను. వాస్తవాలు బయటపెట్టండి. నేను మాత్రం అడుగుతున్నాను. నేను దాడి జరిగిన నైట్ నుంచి ఏ రోజైతే దాడి జరిగిందో ఆ రోజు నైటు 12 గంటలకి ఇదే లైవ్లో నేను చాలా ప్రశ్నలు లేవనెత్తాను. ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అదే ప్రశ్నలో రిపీట్ చేసి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే సమాధానం దొరకట్లేదు. అవి ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి, ప్రజల్లో అవి నానాలి, వాస్తవాలు తెలవాలి. చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అసలు మొత్తం జరిగిన దాడి మీదే చాలా అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల ముందే ఈ దాడులు ఎందుకు జరుగుతాయని, జగన్ గారి మీదే ఈ దాడులు ఎందుకు జరుగుతాయని చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద నిజాలు తేలాలి, వాస్తవాలు తెలవాలి. ఎందుకంటే ఇవి ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలుగా ఉంటాయి కాబట్టి. రెండోది, ప్రజల్లో అభద్రతకి, అసహనానికి, అశాంతికి కారకభూతాలు ఇవి అవుతాయి కాబట్టి. జగన్ గారి మీద దాడి జరిగితే సగటు వైసీపీ కార్యకర్తకి ఎంత ఆక్రోశం వస్తుంది, ఎంత ఆవేశం వస్తుంది, ఎంత ఆవేదన వస్తుంది.
దానికి కారణం ఇలాంటి దాడులు జరుగుతాయి కాబట్టి దీని మీద ఉన్న వాస్తవాలు తెలవాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చేపిస్తే చేశారు, ఈ మొత్తం తెలవాలి. ఇవి స్టేట్ పోలీస్ చెప్పలేరు అని చెప్పేసి నేనైతే బలంగా నమ్ముతున్నా. ఎందుకు నమ్ముతున్నా? రాయినే పట్టుకోలేకపోయారు. అరే పడ్డ రాయినే పట్టుకోలేకపోయారు. రాయి సాక్ష్యం కదా, ఎవడన్నా వదిలిపెడతాడా? ఇంత పెద్ద సంఘటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరితే ఆ రాయిని ఎవడన్నా వదిలిపెడతాడా? అది పెద్ద సాక్ష్యం కదా. పోలీసులకి అనుమానం అది ఏ రాయి అన్నది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే ఏదో పెద్ద ప్రమాదకరమైన వస్తువు వాడారు అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది ఏం వాడారు. మోకారు నిజంగా ఆ రాయికి విషం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద కిసిరేశారు అనుకోండి, అది తెలుసుకోవడానికే నా రాయిని పట్టుకోవాలి కదా. ఆ స్లో పాయిజన్ అనుకోండి, ఆ రోజుకి ఆ రోజు అది కనిపెట్టకపోవచ్చు, తర్వాత అది విష ప్రభావం చూపించి ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా ఆయన రాష్ట్రానికి సీఎం కదా, పార్టీకి ఖచ్చితంగా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి మీద దాడి జరిగితే ఎంత సీరియస్నెస్ ఉండాలి. ఆ సెక్యూరిటీ వైఫల్యమైనా సరే అదేదో జరిగిపోయింది, అదేదో లోపం పక్కన పెట్టేయండి. తర్వాత కూడా వైఫల్యమైనా ఆ నైట్ మొత్తం విజయవాడ కనుక జల్లెడ పడితే అంతమంది 1780 మంది పోలీసులు కదా, అంతమంది పోలీసులు కనుక జల్లెడ పడితే ఆ నైట్ దొరకడా? ఎంతకన్నా పెద్ద పెద్ద కేసులు ఛాలెంజ్గా తీసుకుని పోలీసులు ఓవర్ నైట్ పట్టుకున్న కేసులు లేవా? ఎవరిని మభ్య పెడదామని, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ఇరికిద్దామని, ఏం చేద్దామని. ఇప్పుడు పాపం వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. సిపి గారి ప్రెసిడెంట్లో ఏం చెప్తారో, మా కొడుకుల మీద ఏం నిందలేస్తారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రెక్కాడితే కానీ ఒక్కాడిన జీవితాలు అవి. అలాంటి వాళ్ళనే పట్టుకుని చివరికి నిందితుడిగా మార్చేది. సత్యబాబులో అదే, రెక్కాడితే కానీ ఒక్కాడిన జీవితం అతనిది. చాలా కాలం చేయని నేరానికి జైలు జీవితాన్ని అనుభవించాడు. ఇప్పుడు కోరికల శ్రీనివాస్ కూడా, జొన్నపల్లి శ్రీనివాస్, అతను కేవలం హత్యా ప్రయత్నం చేశాడనేది అతని మీద ఉన్న ఆరోపణ. అది ఇంకా నిరూపించబడలేదు. హత్యా ప్రయత్నం చేశాడన్నది ఆరోపణ పక్కన పెడితే, అదే హత్య చేసి అనే ఒక ఆరోపణ ఎదుర్కొన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి మాత్రం బెయిల్ వచ్చింది. కానీ జొన్నపల్లి శ్రీనివాస్కి హత్యా ప్రయత్నం మాత్రమే చేశాడన్నది దానికి బెయిల్ రాలేదు. హత్యా ప్రయత్నం చేశాడనే అతనికి బెయిల్ రాలేదు. కొన్ని సంవత్సరాల పాటు అదో పెద్ద హైడ్రామా తర్వాత, అనేక న్యాయ పోరాటాల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాంగ్మూలం లేట్ చేయటం. ఆయనే విచారణకు ఆదేశించమని ఆ రోజు డిమాండ్ చేసి, ఆ విచారణ సంస్థకు జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించకుండా వాంగ్మూలం ఇవ్వకుండా లేట్ చేస్తే ఆయన బెయిల్ రావడం చాలా లేట్ అయింది. ఇలా చెప్పుకోవాల్సి పోతే చాలా చెప్పుకోవచ్చు. వివేకా గారి హత్య కేసు మీద సిబిఐ అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ వద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సునీత ఫైట్ చేయబట్టి సిబిఐ దాని మీద నడుస్తుంది, లేకపోతే సిబిఐ కాదు ఉండేది దాని మీద. కాబట్టి నేను అడుగుతున్నా ఏంటంటే, ఖచ్చితంగా ఈ రాయి కథ ఏంటి అన్నది సిబిఐ తేల్చాలి, సిబిఐని రంగంలో దింపాలని నేను అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళ సిపి గారు ఏం చెప్తారు? ఐఎమ్ వెయిటింగ్ సార్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. నాతో సిబిఐ వద్దు, స్టేట్ పోలీసు చాలా బాగా పనిచేస్తున్నారు, మొత్తం అన్ని అనుమానాలకి నివృత్తి చేశారనే విధంగా మీరు సమాధానం చెప్పగలిగితే ఓకే, ఐఎమ్ ఓకే విత్ యూ. నాకేం వ్యక్తిగత కక్షలు విజయవాడ పోలీసులతో కానీ సిపి గారితో కానీ ఏమీ లేవు. మన పోలీసులు బాగా ఎంక్వైరీ చేయగలరని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళ మీద ఏం ప్రెజర్స్ ఉన్నాయని నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. మన పోలీసులు చాలా బాగా పనిచేస్తారని నమ్మకం బలంగా ఉంది నాకు, నో డౌట్. అనేక కేసులని ఓవర్ నైట్ సాల్వ్ చేసిన కెపాసిటీ ఉన్న పోలీసులు మన వాళ్ళు. కానీ ఒక రాయి ఇది మనకి సాక్ష్యంగా పనికొస్తుంది కదా అని పట్టుకోలేకపోయారంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఇక్కడే అంత పెద్ద వ్యక్తి మీద రాయికి విసిరితే రాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోరా? ఎవరి మీదైనా రాయి కాదు, ఏ చిన్న వస్తువుతో గుండె పిండితో దాడి చేసినా ముందు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఏ వస్తువుతో దాడి చేస్తే ఆ వస్తువుని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అయినంతే, ఇక్కడ కార్తీక్ అయినంతే. కార్తీక్ మీద ఎవరు వచ్చి దాడి చేసినా సరే ఆ దాడి చేసిన వస్తువుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే దాని మీద వేరుముద్రలు ఉండొచ్చు, అది సాక్ష్యం కింద మనకి రావచ్చు. దాడి చేశారని చెప్పడానికి అది సాక్ష్యం, దాడి చేశారు అని చెప్పడానికి అదో సాక్ష్యం. దాని మీద బ్లడ్ మార్కులు ఉంటాయి, వాటి మీద టెస్ట్ చేయించవచ్చు.
ఎవరి మీద అనుమానాలు ఉంటే ఇదిగో టెస్ట్ రిపోర్ట్ కూడా చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదిగో ఈ రాయితోనే దాడి జరిగింది, సాక్ష్యం ఇదిగో రిపోర్టు అని చూపించవచ్చు. కానీ అదేందో నాకు తెలీదు, ఆ రాయిని ఇంతవరకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రాయి మీద కూడా చాలా అనుమానాలు, ఇవాళ కంకర రాయి అంటున్నారు. కాబట్టి నేను అడుగుతున్న సిపి గారు, ఖచ్చితంగా నేను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం రావాలి. పాయింట్ టు పాయింట్ నేను చాలా ప్రశ్నలు అడిగాను, పాయింట్ టు పాయింట్. ఇక్కడెక్కడా కూడా విమర్శ లేదు, ఇక్కడెక్కడా కూడా వెటకారం లేదు. సబ్జెక్టుగా పాయింట్ టు పాయింట్ నేను మీకు ప్రశ్నలు వేశాను. వాడికి ఇవాళ సమాధానం చెప్పాలి. ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. లేకపోతే ఇదొక ఎన్నికల డ్రామా లెక్క అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంలాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది తప్ప వాస్తవాలు ఎప్పటికీ తెలవవు. వాస్తవాలు తెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.